హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ స్పైసీ ఉసిరికాయలు ఊరబెట్టుకునే విధానం చూపిస్తున్నా. చూడండి, చూసారు కదా, చూస్తుంటే నేను నోట్లో నీరు ఊరిపోతుంది. ఉసిరికాయ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇవి సమ్మర్లో తినడానికి చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. అవకాశం ఉండేవాళ్ళు, ఇష్టం ఉండేవాళ్ళు చేసుకోండి. ఇవి జర్నీలో కూడా తినడానికి చాలా బాగుంటాయి, పుల్లగా కారంగా. ముందుగా ఉసిరికాయలన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అన్నిటికీ అక్కడెక్కడెక్కడ లైన్స్ ఉంటాయి ఉసిరికాయకి, ఆ లైన్స్ దగ్గర ఘాట్లు అనేది పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెడితే ఏంటంటే తొందరగా ఊరిపోతాయండి. ఒక 15 రోజులలో మనకి మెత్తగా అయిపోతుంది ఉసిరికాయ. ఆ వాటర్ అనేది లోపలికి పీల్చుకొని మంచి రుచిగా తయారవుతుంది. నోట్లో పెట్టగానే కరిగిపోయినట్టు చాలా బాగుంటాయి. పచ్చిమిర్చి కూడా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇవి పెరుగన్నంలో తినడానికి కూడా బాగుంటాయి, ఊరిపోయిన తర్వాత బాగా. చూసారు కదా, పచ్చిమిర్చి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇంకా ఎండుమిర్చి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చిన్న ముక్కలు చూసారు కదా, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మెంతులు, సాల్ట్, పసుపు, కారం, అంతే, వాటర్. ఇవన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదా, చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొంతమంది అంగవి కూడా వేసుకోవాలనుకున్న వేసుకోవచ్చు. ఇలా అయితే తొందరగా ఊరిపోతాయి కదా, ఆ వాటర్లో ఆ ఘాట్ అనేది మంచిగా పడుతుంది. ముందుగా ఒక బౌల్లో నీళ్ళు వేసుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్, నేను దంచిన పసుపు కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసాను. తర్వాత మెంతులు వేయడం వల్ల ఏంటంటే చలవ చేస్తుందండి. మెంతులు మంచి వాసన వస్తుంది, పైగా చలవ అన్నమాట. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా అందులోనే వేసుకోవాలి. చూసారు కదా, తర్వాత కారం, 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మంచి ఘాటుగా బాగుంటాయి. రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది, ఉప్పు ఎక్కువ వేస్తేనే బాగుంటాయి. పుల్లగా కారంగా ఉప్పుగా బాగుంటాయి మనకి. ఇవి చాలామంది లేడీస్కి, చిన్నపిల్లలకి చాలా ఇష్టం. మనకి స్కూల్కి వెళ్ళే రోజుల్లో స్నాక్స్ అంటే ఇవే కదండి. స్నాక్స్ అంటే గుర్తుకొచ్చేది ఊరబెట్టిన ఉసిరికాయలు. చూసారు కదా, ఈ విధంగా తయారవుతాయి. కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 రోజులు పక్కన పెట్టుకుంటే చాలా బాగా ఊరిపోతాయి. అవి తర్వాత మనం తీసుకొని తినొచ్చు. చూసారు కదా, చూడ్డానికి ఎంత బాగుందో కలర్ఫుల్గా. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అనేవి ఊరుతున్నాయి. అంత బాగుంటాయి కూడా. జర్నీలో అయితే మన ఆడవాళ్ళకి ఏమీ రుచించవు కదా, ఏమి తినబుద్ధి కాదు. అలాంటప్పుడు మనం ఒక డబ్బాతో కానీ పట్టుకొని వెళ్ళొచ్చు. ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 రోజులు మధ్యలో కలుపుతూ ఉండాలి. రోజు ఒకసారి తీసి అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. 15 రోజుల తర్వాత మనకి రెడీ అయిపోతాయి మంచి రుచికరమైన ఉసిరికాయలు. చూసారు కదా, ఈ విధంగా డబ్బాలో పెట్టుకోవాలి. చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ.